హలో ఎవ్రీవన్, వెల్కమ్ మై యూట్యూబ్ ఛానల్ ఫర్హానా మెహందీ ఆర్ట్స్. ఈరోజు నేను మీకు ఒక కొత్త డిజైన్ అయితే క్రియేట్ చేసి చూపిస్తున్నాను. ఇది హైబిస్కస్ ఫ్లవర్స్తో వేసానండి. నా డిజైన్స్ మీకు కనుక నచ్చుతున్నట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయండి. వీడియోలోకి వెళ్ళిపోదామా మరి. అండ్ ఈ వీడియోలో అయితే నేను మీకు హైబిస్కస్ ఫ్లవర్ ఎలా వేయాలో క్లియర్గా చూపించానండి. మీరు తప్పకుండా బిగినర్స్కి ఇది బాగా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ హైబిస్కస్ ఫ్లవర్ బదులుగా మీరు కావాలంటే అరబిక్ ఫ్లవర్ లేకుంటే దోహా ఫ్లవర్ తీసుకోవచ్చు, మీకు ఈజీగా ఉండాలి అనుకుంటే. ఈ హైబిస్కస్ ఫ్లవర్లో కింద సైడ్ ప్యాటల్స్లో 1 సైడ్ గ్యాప్ ఉండాలండి. 5 పెటల్స్ తీసుకునేటట్లయితే, ఒకవేళ 6 పెటల్స్ తీసుకుంటే 2 సైడ్ గ్యాప్ ఉండాలండి. గ్యాప్ అయితే ఖచ్చితంగా ఉండాలి, ఎందుకంటే అప్పుడే ఆ ఫ్లవర్కి లుక్ వస్తుందండి. నేనైతే 6 పెటల్స్ తీసుకున్నాను, కానీ 1 సైడే గ్యాప్ ఇచ్చాను. నా డిజైన్కి ఇది సూట్ అయ్యిందండి, అందుకే ఇలా చేశాను. యాక్చువల్గా అయితే 6 పెటల్స్కి 2 సైడ్ గ్యాప్ ఉండాలి. మీకు బిగినర్స్కి వేసేటప్పుడు 5 పెటల్స్ తీసుకొని వేయండి, మీకు ఈజీగా ఉంటుంది. బిగినర్స్కి 6 పెటల్స్ అయితే కొంచెం కష్టం కావచ్చు అనుకుంటున్నాను. సో చూసారు కదండి, ఫ్లవర్ అయితే కంప్లీట్ అయ్యింది. మనం దీనిలో ఫిల్అప్ చేసుకుందాము. ఇలాగా ఫిల్అప్ చేసుకున్న తర్వాత కొంచెం ఫ్లవర్ లుక్ రావాలని నేను ఇలా వీడియోలో చూపించే విధంగా క్రియేట్ చేసుకున్నానండి. తర్వాత ఇక్కడ నేను దోహా డిజైన్ తీసుకున్నానండి. హమ్స్ క్రియేట్ చేసుకొని చిన్న చిన్న రోజెస్ తీసుకున్నాను అండ్ హాఫ్ టిక్కీ లాగా తీసుకున్నాను. తర్వాత ఫ్లవర్ బ్యాక్ సైడ్లో కర్వ్ డిజైన్ తీసుకొని బోల్డ్ లీవ్స్ ఇచ్చుకున్నాను. మాకు వద్దు ఇది కర్వ్ డిజైన్ అనుకుంటే మీరు పెద్ద పెద్ద లీవ్స్ ఇక్కడ వీడియోలో చూపించే విధంగా పైన చిన్న పిక్చర్లో అలా మీరు తీసుకోవచ్చు. ఇక్కడ చూసేదే దీని ఆపోజిట్ సైడ్ అయితే నేను బాక్సెస్ క్రియేట్ చేసుకున్నానండి. అదే దోహా డిజైన్లోనే బాక్సెస్ క్రియేట్ చేసుకున్నాను. తర్వాత హంప్స్ డిజైన్ సేమ్ ప్యాటర్న్ బోల్డ్ రోజెస్ అన్నమాట. ఆ తర్వాత సేమ్ ప్యాటర్న్ ఇక్కడ మనం ఎలాగా అయితే ఈ ప్యాటర్న్ని రన్ చేసామో సేమ్ ఆపోజిట్ సైడ్ ఫ్లవర్ వేసేసుకొని సేమ్ అలాగే కంటిన్యూ చేయాలండి. ఫుల్ హ్యాండ్ ఇలాగా ఫ్లవర్ అయితే ఆపోజిట్ ఉండాలండి. తర్వాత ఇక్కడ నాకు ప్యాటర్న్కి మధ్యన కొంచెం గ్యాప్ ఉన్నట్లు అనిపించింది. ఆ గ్యాప్ని నేను ఇలా కవర్ చేశానండి. ఇది జుంకీ డిజైన్ అండి, ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉన్న డిజైన్ అండి. ఇది బ్రైడల్ డిజైన్స్లో ఎక్కువగా యూజ్ అవుతుంది. ఇలా నేను జుంకీ డిజైన్ వేసేసుకొని 2 సైడ్స్ గ్యాప్ కవర్ చేసుకున్నాను. మధ్యలో గ్యాప్ కవర్ చేయొద్దండి, అది డిజైన్కి లుక్ అదే బాగుంటుంది. సో ఇక్కడ పామ్ సైడ్ వరకు ఇలాగే వేసేసుకోవాలి డిజైన్ ఇలాగా. అండ్ పామ్ సైడ్ వచ్చేసరికి డిజైన్ సైజ్ అనేది కొంచెం తగ్గుతుందంటే, ఎందుకంటే అప్పుడే ఆ డిజైన్కి లుక్ వస్తుంది. సైజ్ మటుకు తగ్గుతుంది, ప్యాటర్న్ మాత్రం సేమ్గానే ఉంటుంది. చూసారా, ఇలాగా వేసేసుకోవాలి. ఇక్కడ నా కోన్ని క్లీన్ చేసి నా వేలు చూడండి ఎలా అయిపోయాయో. ఓకే అండి, నో ప్రాబ్లం. ఇదైతే ఫిల్అప్లో కవర్ అయిపోతుంది ఇలాగా. చూసారా, నేను ఫింగర్స్కి అయితే బోల్డ్ రోజెస్ ఇచ్చాను అండ్ బోల్డ్ లైన్స్ ఇచ్చానండి ఫింగర్స్కి. ఇలాగా అండ్ ఫైనల్ లుక్ ఫస్ట్ నుంచి చూపిస్తున్నాను మీకు, చూడండి.
చూసారా, యాక్చువల్గా నేను బ్యాంగిల్ డిజైన్ వేయాలనుకున్నాను, కానీ అది కూడా మీకు ఇంకో వీడియోలో షేర్ చేస్తానండి. బ్యాంగిల్ డిజైన్, నా డిజైన్స్ మీకు నచ్చుతున్నట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.